ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నెంబర్ 4 ఎదురుగా 1 వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని చెప్పి పేరున మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, 2019 మార్చి 22న జరిగిన ఎన్నికలలో నన్ను మంచి మెజార్టీతోనే ఎమ్మెల్సీగా గెలిపించారు ఆనాడు ఓటర్లు. ఆనాడు నన్ను అడిగింది ఒకటే, అంతకుముందు గెలిచిన వాళ్ళందరూ కూడా గెలిచినప్పుడు ఇండిపెండెంట్గా గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ కండవాలు కప్పుకొని వాళ్ళ ప్రయోజనాల కొరకే పాటుపడుతున్నారు, వాళ్ళ సొంతమే చూసుకున్నారు తప్ప మా గురించి ఆలోచించలేదు. మీరు ఎలా ఉంటారు, మీరు అలా ఉండొద్దని చెప్పారు. నేను వారికి సమాధానం చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల 11 నెలల కాలం నేను ఇండిపెండెంట్గా ఉపాధ్యాయుల అధ్యాపకుల గొంతుగా వారి సమస్యల పరిష్కారంలో ముందున్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. నేను ఎవరి పక్షం అని అడిగినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాను, ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షం నేను, వారి పక్షాన్ని నికరించుకుంటా అని చెప్పాను. ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పాను. అదే సందర్భంలో అవకాశం ఉన్నప్పుడు కొన్ని పనులు త్వరగా పరిష్కారం కూడా అయితే అని చెప్పాను. మీరందరికీ తెలియజేస్తున్నా, 2025 మేలో ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష అనే సమస్య వచ్చి సీనియర్లకు పదోన్నతులు వస్తాయా రాదా అనే ఒక పెద్ద గందరగోళంలో ఉన్న పరిస్థితులలో వారందరూ కూడా 2011 కంటే ముందే అపాయింట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి టెట్ అవసరం లేదనే ఉద్దేశంతోనే దాన్ని పరిష్కారం చేసేది ఢిల్లీలో ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెక్రటరీతోనే చైర్మన్తో మాట్లాడి టెట్ పరిష్కారం చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వెంటనే బదిలీలు పదోన్నతుల ప్రక్రియ చేపట్టేట్టు చేసిన కృషిలో నేను ప్రధాన భాగస్వామిని. దాదాపు 22,000 మంది పదోన్నతులు వచ్చాయి. టెట్ పరిష్కారం కాకపోతే పండిట్లు పీఈటీలు నేడు స్కూల్ అసిస్టెంట్లు అయ్యే వాళ్ళ కారు కదా, వారు స్కూల్ అసిస్టెంట్ కావడంలో నాది ప్రధాన పాత్ర. బదిలీలు అయ్యాయా కావు కదా, అందులో నాది ప్రధాన పాత్ర. ఆ రకంగా ఎమ్మెల్సీగా ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేశాను. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం 2021 నుండి బళ్ళను ఊడ్చడానికి తాళాలు వేయడానికి గ్రామ పంచాయతీ వర్కర్సే వస్తారు చేస్తారని చెప్తే, మున్సిపాలిటీ వర్కర్స్ వస్తారు చేస్తారని చెప్తే ఎప్పుడు కూడా మున్సిపాలిటీ వర్కర్స్ రాలేదు, గ్రామ పంచాయతీ వర్కర్స్ రాలేదు. కానీ నేను 3 ఏళ్ళ నుంచి మాట్లాడటం వల్ల ఇప్పుడు పాఠశాలల్లో ఊడ్చడానికి తూడ్చడానికి తాళాలు వేయడానికి విద్యార్థుల సంఖ్యను బట్టి 1000 పైన 750 పైన ఉంటే నెలకు 20,000 రూపాయలు ఇస్తున్నారు. పిల్లలు 10-20 మంది ఉన్నా కూడా 3,000 రూపాయలు ఇస్తున్నారు. అట్లా 6 దొంతర్లలో పాఠశాలలకు నిర్వహణ గ్రాంట్ ఇవ్వడానికి నేను కృషి చేశాను. కొన్ని పాఠశాలకైతే వచ్చే నిర్వహణ గ్రాంట్ కరెంటు బిల్లులు పే చేసేందుకు కూడా సరిపోయేది కాదు. కానీ ఈరోజు కరెంటు బిల్లులన్నీ ప్రభుత్వం పే చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం వల్ల చేస్తున్నందువల్ల నేడు పాఠశాల నిర్వహణ గ్రాంట్కి ఇబ్బంది లేకుండా ఉంది. ఈ పద్ధతిలో నా పని ఉంది, కృషి ఉంది, పరిష్కారమైన. ఇదే కాదు, 2020 పిఆర్సీ అప్పుడు పిఆర్సీ కమిషనర్ 7.5% మాత్రమే ఫిట్మెంట్ ఇస్తా అంటే ఆ రోజు కౌన్సిల్ నడుస్తున్నది. ఆ రోజు స్పష్టంగా చెప్పాను. ఏం చెప్పాను, మీరు 7 అనేది అది చాలా తక్కువ మొత్తం, మీరు ఖచ్చితంగా 7.5కు 4 రెట్లు 30% ఇవ్వవలసిందే అని చెప్పి 30% సాధించిన ఘనత అందులో నా కృషి ఉంది. అది మండలి ఉపయోగించాను. దాని కొరకు నేను హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర నిరాదీక్ష చేశాను. దాని కొరకు నల్లగొండ నుంచి హైదరాబాద్ వరకు 4 రోజులు నడకయాత్ర చేశాను. ఆ పద్ధతిలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్న ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అండగా ఉండి కౌన్సిల్ ఉపయోగించి మాట్లాడి ఈ సమస్యలను పరిష్కారం చేశాం. ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. ఇవే కాదు, ఈనాడు ఓటర్లుగా ఉన్న మోడల్ స్కూల్ టీచర్లు ఉన్నారు. వాళ్ళకి బదిలీలు చేయించడంలో కానీ, వాళ్ళకి పోయిన పిఆర్సీ తెప్పించడంలో కానీ, వాళ్ళకి లీవ్ రూల్స్ తెప్పించడంలో కానీ అనేక సమస్యలు పరిష్కారం చేశాం. కేజీబీలకు ఉపాధ్యాయులకైతే 2 సార్లు జీతం పెంపుదలలో, ఎండాకాలం జీతం ఇప్పడంలో, అదేవిధంగా ఆటో రెన్యువల్ చేయించడంలో, 3 సార్లు బదిలీ చేయించడంలో కూడా నా కృషి ఉన్నది. ఆ పద్ధతిలో వారి సహకారం అందించాను.
కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ రెగ్యులర్ అయినందుకు నా కృషి ఉంది, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు బదిలీలు పదోన్నతులు చేయించాం, అది కూడా నా కృషి ఉంది. జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అందరికీ కూడా బదిలీలు, ఇతర సమస్యల పరిష్కారంలో నా కృషి ఉన్నది. అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీ పరిధిలో 2 యూనివర్సిటీలు ఉన్నాయి, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ. ఆ 2 యూనివర్సిటీలో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులకు జీతాలు పెంచడంలో నా కృషి ఉంది. కాంట్రాక్ట్ అధ్యాపకులు రిటైర్ అయితే వాళ్ళకి కనీసం 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించడంలో నా కృషి ఉంది. అంటే ఇట్లా ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలు చేస్తుంటే వాళ్ళకి అండదండలు ఇస్తూ వాళ్ళ పోరాటాలకు అండగా ఉండి ఈ సమస్యల పరిష్కారంలో ముందున్నాం. కాబట్టి ఏదైతే నన్ను గెలిపించినాడు ఉపాధ్యాయుల అధ్యాపకులు కోరుకున్నారో ఆ పద్ధతిలో నా పని ఉన్నది. ఈ కాలంలో నాకు 9 కోట్ల కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ వస్తే నేను పూర్తిగా పాఠశాలలో గదులు నిర్మించడానికి ప్రారిగోళ్ళకి ఇచ్చాను తప్ప నేను ఏ ఇతర కమిషన్ల కొరకు ఇవ్వలేదని చెప్పి కూడా మీ ద్వారా సవినయంగా పనిచేస్తున్నాను. అంటే ఇదే కాదు, ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ గెలిపించినందుకు ఎమ్మెల్సీగా కూడా సీఎంఆర్ఎఫ్ ఇప్పించచ్చు. ఎవరికి ఇప్పించచ్చు? బిలో పావర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డు వాళ్లకు. మా టీచర్లు ఎవరు కూడా తెల్ల రేషన్ కార్డు ఉండదు, కానీ నేను 1000 మందికి పైగా లబ్ధిదారులకు 4 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఇప్పించాను. నిమ్స్ హాస్పిటల్లో ఇటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంటే ఎల్ఓసి ఇప్పించవచ్చు. 1,20,00,000 రూపాయలకు ఎల్ఓసీలు ఇప్పించాను. అంటే నేను గెలిచింది తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘ అధ్యక్షుడిగా పనిచేశాను. నాకు టీపీటీఎఫ్ఆర్ మద్దతు ఇచ్చారు, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలందరూ మద్దతు ఇచ్చారు, కేజీబీవీ టీచర్ల సంఘం మద్దతు ఇచ్చింది, జూనియర్ లెక్చరర్ల సంఘం ఇచ్చింది, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల సంఘం ఇచ్చింది. అందరూ మొత్తం ముందుకు పోయాము. సామాజిక బాధ్యత కలిగిన సంఘంలో నేను ఎదిగాను కాబట్టి సామాజిక బాధ్యతతోనే ఉపాధ్యాయులతో పాటు అందరి సమస్యల పరిష్కారానికి నాకు కృషి ఉన్నది. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి, చేయాలి. ఈరోజు ప్రధాన సమస్య ఈ కుబేర్లో రకరకాల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. నేను మొన్న ప్రత్యేక కౌన్సిల్ జరిగిన 4వ తారీఖు నాడు కూడా బట్టి విక్రమార్క గారికి చెప్పాను, అయ్యా మీరు 3,500 కోట్ల రూపాయలే ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, వెంటనే రిలీజ్ చేయండి, అది మంచిది కాదని చెప్పాను. ఆ మంజూరు కొరకు నాకు కృషి ఉంటుంది. డిఏలు కూడా 4 పెండింగ్లో ఉన్నాయి. కాకుండా జేఏసీ నాయకత్వంలో మార్చి 31 వరకు ఆగుతామని చెప్పారు. ఆ తర్వాత వాటి పరిష్కారం కొరకు నా కృషి ఉంటుంది. సిపిఎస్ అనేది అటు ఉద్యోగికి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఉపయోగపడేది కాదు. కాబట్టి సిపిఎస్ రద్దు కొరకు నా కృషి ఉంటుంది. ఇప్పుడు కృషి చేస్తున్నాం కానీ పరిష్కారం కాలేదు, కాబట్టి పరిష్కారం అయిన వరకు కృషి ఉంటుంది. ఎంఈఓ ప్రమోషన్లు, డిప్టీఓ ప్రమోషన్లు, డైట్ లెక్చరర్ ప్రమోషన్లు కూడా ఇప్పిస్తాం, దానికి ఆ కృషి చేస్తాం. గురుకులాల్లో సమయం అనుకూలంగా లేదు, గురుకులాల సమయం మార్చడానికి, గురుకుల టీచర్లకు కేర్ టేకర్ 2 డిప్టీ వార్డును నియమించడానికి, హెల్త్ కార్డు ఇప్పించడానికి, 010 ద్వారా జీతాలు ఇప్పించడానికి కూడా మాకు కృషి జరుగుతుంది. అదేవిధంగా మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు చేశారు కానీ పదోన్నతులు ఇవ్వలేదు. వాళ్ళకి పదోన్నతులు ఇప్పిస్తేందుకు, 010 ద్వారా రెగ్యులర్గా జీతాలు ఇప్పిస్తేందుకు, హెల్త్ కార్డు ఇప్పిస్తేందుకు కూడా నేను కృషి చేస్తాను. కేజీబీవీ ఉపాధ్యాయులకు జీతాలు చాలా తక్కువ ఉన్నాయి, మినిమం బేసిక్ పై ఇప్పించే కృషి చేస్తాం, హెల్త్ కార్డు ఇప్పించే కృషి చేస్తాం. గిరిజన సంక్షేమ శాఖలో పండిట్ బీటీ పోస్ట్ అప్గ్రేడ్ కాలేదు, వాటి అప్గ్రేడేషన్ కొరకు నాకు కృషి ఉంటుంది. కన్వర్టెడ్ ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, వాటి పోస్టుల మంజూరు కొరకు నాకు కృషి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో పనిచేస్తున్న సిఆర్టీలు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసేందుకు, వారికి మినిమం టైమ్స్ కల్పిస్తేందుకు నాకు కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా గెస్ట్ టీచర్ల జీతాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టింది 42,000, 50,000 ఇస్తామని చెప్పి, ఆ పద్ధతిలో గెస్ట్ టీచర్ల జీతాలు పెంచడానికి కూడా కృషి చేస్తామని. ఏమైనా మీ ద్వారా తెలియజేసేది ఒకటే, నేను ఈ కాలంలో 21వ శతాబ్దంలో ఒక ప్రజాప్రతినిధిగా, ప్రజల కొరకు పనిచేసే వ్యక్తిగా ఎలా ఉండవచ్చో ఆ పద్ధతి పాటించిన వ్యక్తిగా ఉన్నాను. కాబట్టి మళ్ళీ అందరూ ఆలోచించండి, నాకు మొదటి ప్రాధాన్యత ఓటేయండి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.